హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మణికొండలో ఉన్నాం. మణికొండలో ఒక ప్రాపర్టీ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. ఇది 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఇది మొత్తం ఏరియా వచ్చేసి 2225 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. చూసారు కదా, ఇదైతే హాల్ మనకి. దీనికి యూడిఎస్ వచ్చేసి కూడా 77 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి హాల్ ఏరియా. ఇక్కడ వస్తే మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం పెద్ద స్పేస్, చాలా స్పేషియస్గా ఉంటుంది. 2225 స్క్వేర్ ఫీట్ కాబట్టి ఇక్కడ. సో ఇది మొత్తం హాలే అనమాట. అక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకు అయితే హాల్ అయితే ఉంది. చూస్తున్నారు ఎంత స్పేషియస్గా ఉందో. మొత్తం 2225 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్. ఇది చాలా పెద్ద హాల్ ఇది. సో ఇదైతే మనకి బాల్కనీ. సో చూసారు, ఈ స్లైడర్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే పెట్టినారు. సో బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మినిమం 4 ఫీట్ ఉంటుంది బాల్కనీ కూడా. చూస్తున్నారు కదా, సరౌండింగ్స్ నీట్గా ఉంది. సో ఇది హాల్. ఇది హాల్ అయిపోయిన తర్వాత ఇదైతే మనకి పూజా రూమ్. పూజా రూమ్ కూడా ఎంత స్పేషియస్ వచ్చింది చూడండి, ఇంత పెద్దగా ఉంది పూజా రూమ్ కూడా. డైరెక్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పుట్టి కూడా అయిపోయింది. డైరెక్ట్ మనం ఇంటీరియర్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా వచ్చేయచ్చు. సో కిచెన్కి కూడా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. ఇదైతే మొత్తం గ్రైనైట్. ఇంకా ఇక్కడ టైల్స్ కూడా అన్నీ పెట్టేశారు. ఇక్కడ అయితే చిన్న విండో అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. సో మనకి వెంటిలేషన్ కూడా ఏ ప్రాబ్లం లేదనమాట. వాష్ ఏరియా ఇది. సో ఇక్కడ ఆల్రెడీ ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ ట్యాప్ కూడా ఉంది. ఇది కూడా జాగ్వార్ కంపెనీ, మంచి కంపెనీవే యూజ్ చేస్తారనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి. ఈ కింద అయితే వాషింగ్ మిషన్ అవుట్లెట్. ఇది మొత్తం వాష్ ఏరియా ఇది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం 2 బాల్కనీస్ ఇచ్చారు. ఈ స్లైడర్ కూడా సేమ్ అదే, మంచి క్వాలిటీవే యూజ్ చేస్తారు. ఈ బాల్కనీ వచ్చేసి మనకి మినిమం 6 ఫీట్ అయితే ఉంటుంది. సో ఆల్ ఫెన్సింగ్ అయితే ఉంది ఇది. ఇవన్నీ మొత్తం రెడీ టు మూవ్. ఆల్ ఫెన్సింగ్ కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇది కిచెన్ ఏరియా. ఇది కిచెన్ ఏరియా కదా. సో ఈ కిచెన్ ఏరియాకి ఎగ్జాక్ట్ ఇక్కడనే ఒకటి మనకి బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్ ఇది. సో దీనికి కూడా 2 విండోస్ అయితే ఇచ్చారు. దీనికి స్లైడర్ విండోస్. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా ఏ ప్రాబ్లం లేదనమాట. దీనికి ఆల్రెడీ 24/7 బ్యాకప్ కూడా ఉంటుంది. బట్ మనకి ఎప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా సరే వెంటిలేషన్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ వెళ్తూ ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో ఆల్రెడీ అన్ని ఎక్విప్డ్, అన్ని జాగ్వార్ క్వాలిటీవే వాడారు. అన్ని ఫిట్టింగ్స్తో సహా అయిపోయింది.
సో ఈ బెడ్రూమ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో హాల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లోనే 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, 2 బెడ్రూమ్స్. సో ఇది కూడా ఒక బెడ్రూమ్. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది, 3 బిహెచ్కే కాబట్టి. ఆల్రెడీ ఫస్ట్ ఉన్న బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, దీనికి కూడా బాత్రూమ్ అయితే ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. దీనికి కూడా ఆల్రెడీ అన్ని ఫిట్టింగ్స్ అయితే అయిపోయాయి. ఇంకేమైనా చిన్న చిన్న వర్క్స్ అయితే కూడా వాళ్ళు చేసిస్తారనమాట బిల్డర్ ఆల్రెడీ. సో దీనికి కూడా వెంటిలేషన్ కూడా సేమ్ విండో ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో ఇదొక బెడ్రూమ్ అయితే, దీనికి ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకా దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, దీనికి కూడా వెంటిలేషన్ ప్రాబ్లం అయితే లేదు. సో దీనికి కూడా ఆల్రెడీ విండోస్ కూడా 2 ఇచ్చారు అన్నిటికీ. ఫుల్ గాలి కూడా ఫుల్ వస్తుంది, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఆల్సో వెలుతురు కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది మనకి. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా ఆల్రెడీ ఎక్విప్డ్, మొత్తం అన్నీ చేసేస్తున్నారు. ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే బిల్డర్ అయితే చేసేస్తారు మనకి. ఇది రెడీ టు ఆక్యుపై అనమాట. ఇది వచ్చేసి మనకి బయట ఎంట్రన్స్ అనమాట. ఇది గేట్. ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్. సో ఇక్కడ నుంచి మొత్తం పార్కింగ్. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో పాటు ఉంటుంది. సో ఇది మొత్తం పార్కింగ్. పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్. ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా కోసం కూడా చిన్నగా అయితే ఇచ్చారు. చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం అయితే ప్లే ఏరియా ఇది. చిన్నగా ఉన్నా ఓకే. ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ ఎంత సేమ్ పార్కింగే. ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న కరెంట్ దానికోసం అయితే కింద మీటర్స్ అయితే ఫిక్స్ చేస్తారు కిందనే. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. దీనికి పక్కనే మనకి స్టేర్ కేస్ కూడా ఉంటుంది, సీసీ కెమెరా ఇదంతా. సో ఇది మనకి స్టేర్ కేసింగ్. ఇక్కడ కారిడార్ స్పేసింగ్ కూడా 6 ఫీట్ కారిడార్ స్పేసింగ్, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఆల్సో మనకి ఇదైతే లిఫ్ట్ ప్రొవిజనింగ్ పాయింట్. ఈ కారిడార్ కూడా చాలా వైడ్గా ఉంది చూడండి. సో ఇది మనకి ఎంట్రన్స్, 3 బిహెచ్కేది, ఈస్ట్ ఫేసింగ్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3 బిహెచ్కే ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో టోటల్ వచ్చేసి 2225 స్క్వేర్ ఫీట్, మొత్తం విత్ అటాచ్డ్ బాత్రూమ్సే ఉంటాయి. దీనికి యూడిఎస్ వచ్చేసి 77 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే వస్తుంది. సో టోటల్ బిల్డింగ్ ఏరియా వచ్చేసి 825 స్క్వేర్ యార్డ్స్. దీనికి యూడిఎస్ మాత్రం 77 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అండ్ ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్. దీని కమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, బోర్ వాటర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో సీసీ కెమెరా అండ్ పవర్ బ్యాకప్ కోసం కూడా జనరేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకున్నా పైన కనిపిస్తున్న నంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్లాట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్